శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 13వ భాగంకి వచ్చామండి. అయోధ్యకాండ, భరతుని ప్రార్థన, పాదుక పట్టాభిషేకం, కథ వివరణ. అన్నదమ్ముల కలయిక. చిత్రకూటం వద్ద 3 నెలలుగా నివసిస్తున్న ఒకనాడు రాముడు పర్వతపాదం వద్ద ఒక పెద్ద శిలపై కూర్చొని సీతతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఋషులు భుజించే వివిధ కందమూలముల గురించి రాముడు సీతకు వివరిస్తూ విస్తారంగా ఉన్న పలు రకాలైన వృక్షాలు, పుష్పాలు, వన్యమృగాలు చూపిస్తూ వాటి గురించి చెప్పాడు. సీతతో మాట్లాడుతూ రాముడు అక్కడ రమ్యమైన పుష్పాలతో విరజిల్లుతూ హంససారథిగా, అపురూప పక్షిజాతులకు క్రీడస్థలిగా శోభిస్తున్న మందాకిని నదిని చూపించాడు. ప్రీతమా, ఇలాంటి రమణీయమైన ప్రదేశంలో నివసిస్తున్నాము. మనము నిజంగా దుఃఖించవలసిన కారణమేమీ లేదు అన్నాడు. రాముడు కాసేపటికి కుటీరానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో సుదూరంగా అటు వస్తున్న భరతుని సైన్యం వల్ల పైకెగసిన ధూళికి రాముడు గమనించాడు. అతనిలో భయంతో పారిపోతున్న వన్యమృగాలు అరుపులు రాముడు వినగలిగాడు. దీనిలో రాముడు లక్ష్మణుని వైపు తిరిగి ఆ ధూళిని రేపుతున్నదేమిటో గాని అది వన్యమృగాలు భయం గొలుపుతుంది. ఈ కలకలాన్ని కారణమేమిటో తక్షణమే కనుక్కొనిరా అని చెప్పాడు. అంతటి లక్ష్మణుడు ఒక ఎత్తు అయిన చెట్టు పైకెక్కి అక్కడ నుంచి ఒక పెద్ద సైన్యం అటు రావటాన్ని గమనించగలిగాడు. ఆ రథంపై ఉన్న కోవిదార వృక్షము పతాకం చూసి, ఇది అయోధ్య సైన్యం, భరతుడు మన మీద దాడి చేయడానికి వస్తున్నాడు. ధనుర్బాణాలు పట్టుకొని సీతమ్మను గుహలో దాచి ఉంచి సోదరా అటు ఆగ్రహ పరశుడై లక్ష్మణుణ్ణి వారిస్తూ భరతుడు వచ్చే విధానం గురించి అడిగాడు. దాన్ని అనుసరించి భరతుడు నన్ను చూడాలన్న గొప్ప ఔత్సుకత అక్కడే వస్తున్నది. మరి ఇక ధనుర్బాణాలతో అవసరమేమున్నది అని అన్నాడు. కేకయా దేశం నుండి వచ్చాక విషయం తెలుసుకొని చింతించి రాజ్యాన్ని నాకు అప్పగించడం కోసం భరతుడు వచ్చాడని నా అభిప్రాయము. అతను పరమధర్మాత్ముడు. లక్ష్మణుడా, ఒకవేళ రాజసింహాసనానికి నీవే అనుభవించాలని భరతుణ్ణి చంపగోరుతున్నట్లయితే ఆ మాటే నాతో చెప్పు. నేను భరతుడికి చెప్పే ప్రశాంతంగా నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను అన్నాడు. అలా రామునిచే మందలించబడిన లక్ష్మణుడు సిగ్గుతో తల వంచుకొని మనసు చూడుట కోసం మన తండ్రి వస్తున్నాడేమో ఆశించాను అని అన్నాడు. అయితే సుపరిచితమైన ఆయన ఏనుగు కనిపించినప్పుడు దాని మీద సాధారణంగా ఉంటే శ్వేతఛత్రం లేకపోవడంతో ఆయన రాలేదని అనుకున్నాను అన్నాడు. ఇంతలో భరతుడు త్వరితగా ప్రయాణించి చిత్రకూట పర్వతంపై పర్ణశాలను చేరుకున్నాడు. దాన్ని ముందు కూచుని ఉన్న రాముణ్ణి చూడగానే భరతుడు పరుగున వెళ్ళి అన్నయ్య పాదాలపై సొమ్మసిల్లి పడిపోయాడు. రాముడు భరతుడిని ఒడిలోకి తీసుకొని ఉపచారాలు చేస్తే లేచాడు. లేచి జడలు ధరించి నారచీరలతో ఉన్న అన్నయ్యను చూసి భరతుడు బోరున విలపించాడు. రాముడు తమ్ముడిని లేవనెత్తి కౌగిలించుకొని రాజ్యపాలన వదిలేసి ఇక్కడకు ఎందుకు వచ్చావు? పాలన ధర్మం కదా, సాగించాలి కదా అన్నాడు. మంత్రుల మీద పట్టు సాధించావా? ప్రజల క్షేమమే కదా అని ఎన్నో రాజనీతి ధర్మాలు చెప్పాడు. అయినా నీవెందుకు ఇలా తపానికి ఒక తాపసిలా ఇలా వస్త్రం ధరించావు? రాజ్యానికి హాని కలగలేదు కదా? తల్లులు క్షేమమేగా ఉన్నారు. తండ్రి గారు దశరథుడు ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాన్ని అడిగాడు. ముందుగా రాజ్యక్షేమం, ప్రజాక్షేమం, ధర్మం గురించి అడిగి ఆ తర్వాత తల్లిదండ్రుల గురించి అడిగాడు. అది ఒక పాలకుడి ఆలోచన విధానం. రాజ్యం ఉన్నా లేకపోయినా ముందు
దేశ ధర్మాన్ని బాగుండాలని, ఆ తర్వాతే కుటుంబం, స్వంత జీవితము. అది రాముడి రామాయణం మొదటి నుండి ప్రతి ఘట్టంలోని భాగం. పరిశీలన చేస్తే చివర్లో ఉన్న సందేహాలు సమాధానాలు మనకి లభిస్తాయి. అప్పుడు భరతుడు కన్నీళ్లతో ఆ ధర్మాలతో నాకు పని ఏమిటి? జ్యేష్ఠుడైన నీవు ఉండగా నేను రాజు ఎలా అవుతాను? దివంగతుడైన మన తండ్రి యొక్క ఆత్మను జలతర్పణం విడిచి మీదట నీవు అయోధ్యకు వచ్చి రాజసింహాసనం మీద కూర్చోవాలి అన్నాడు. తన తండ్రి మరణించినట్లు వినగానే రాముడు తక్షణమే మూర్ఛిల్లి నేలపై పడిపోయాడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తన దేహము మీద నీళ్లు చిలకరించి తర్వాతనే ఆయన తిరిగి స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చాక కుటీరంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీత, మీ మామగారు దేహం విడిచారు అని చెప్పారు. అప్పుడు సీత ఎంతో దుఃఖించి అప్పుడు సీతమ్మ ముందు నడవగా తాను వెనక నడిచి మందాకిని నదిలో తండ్రికి తర్పణాన్ని వదిలాడు. ఆ తర్వాత కుటీరానికి వచ్చిన తర్వాత సోదరులు రోదనతో లోయ మొత్తం ప్రతిధ్వనించి అది విని కౌసల్య, సుమిత్ర, కైకేయి భయపడ్డారు. భరతుని అభ్యర్థన, రాముని ధర్మనిరతి. దశరథ మహారాజు యొక్క 3 భార్యలు ముందుకొచ్చి వశిష్ఠుని వేగాన్ని, రాముణ్ణి చూడవచ్చారు. వశిష్ఠుడు ఆ 3 స్త్రీలు మందాకిని గంగాతీరానికి చేరిన సమయంలో అక్కడ రాముడు తన దివంగతుడైన తండ్రి కోసం సమర్పించిన పదార్థాలు అవశేషాలు వారికి కనిపించాయి. ఆహారంగా సమర్పించడానికి రాముని వద్ద ఉన్నదల్లా ఒక్క అరణ్య ఫలము గుజ్జు మాత్రమే. అది గమనించిన కౌసల్య బాధపడింది. కుటీరానికి చేరుకోగానే వారి 3కి రాముడు పాదాభివందనం చేశాడు. వశిష్ఠుని సమీపించి ఆయన పాదాలు స్పర్శించి అంతట రాముండి తన గురువుతో పాటు క్రింద కూర్చొని తక్కిన వారంతా కూడా వారి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు భరతుడు రామునితో, కోసల రాజ్యాన్ని నీకు తిరిగి ఇచ్చి వేదల్చాను అన్నాడు. కానీ రాముడు సున్నితంగా తిరస్కరించాడు. భరత, తండ్రిగారు మాట ప్రకారం నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి. సత్యం ఒక్కటే, దీనిని మించిన ధర్మం లేదు. నీవు వెళ్ళి అయోధ్యను పాలించు, నేను అడవిని పాలిస్తాను అని నిశ్చయంగా చెప్పాడు. అక్కడ కూడా సుదీర్ఘమైన ధర్మ చర్చ జరుగుతుంది. విస్తార భీతి చేత దాన్ని ఇవ్వడం లేదు. పాదుకల ప్రదానం. రామా, నీవు తిరిగి రాకపోతే ప్రయోపవేశం చేస్తాను. నేను కూడా ఇక్కడే ఉంటాను. నీ బదులు నేను వనవాసం చేస్తాను అని ఎంతో బ్రతిమాలిన రాముడు రాకపోవడంతో భరతుడు తప్పించరాని దానిని శరణాగతుడైన రేఖాచితమైన పాదుకలను వెలికి తీశాడు. అంతటా రాముని పాదపద్మాలను వాటిపై ఉంచమని ఆయన ప్రార్థించాడు. శ్లోకం. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమా భూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమ విదాస్యతః. వాల్మీకి రామాయణంలో రాసుందండి. దీనికి భావం, అన్నయ్య, బంగారు అలంకారాలు కలిగిన ఈ పాదుకలపై నీ పాదాలను ఉంచు. ఇవే లోకానికి, రాజ్యానికి యోగక్షేమాలు కలిగిస్తాయి అన్నాడు. భరతుడు అడిగినట్టే చేసి రాముడు ఆ పాదుకలను అతనికి తిరిగి ఇచ్చాడు. అంతట పాదుకలు శిరస్సుపై ఉంచుకొని భరతుడు రాముడికి ప్రణామం చేసి ఇలా అన్నాడు. రాజ్యపాలనా భారము ఈ పాదుకలకు అప్పగించి మీదట నేను జడలను, వస్త్రాలను ధరించి అయోధ్యకు వెలుపల ఉంటాను. రామ, నీ రాక కోసం నిరీక్షిస్తూ నేను
ఫలాలు దుంపలు మాత్రమే తింటూ జీవిస్తాను. అయితే 14 సంవత్సరాల తర్వాత నీవు అయోధ్యకు తిరిగి రాకుంటే అప్పుడు నేను అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు త్యజిస్తాను అని చెప్పాడు. ఈ ప్రకటన రాముడి ఆమోదం తెలిసి భరత శత్రుఘ్నులు ఆలింగనం చేసుకొని ప్రవాసకాలం పూర్తి కాగానే తాను తిరిగి వస్తానని వారికి హామీ ఇచ్చాడు. సోదరుల వీడ్కోలు చెబుతూ కైకేయిని ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు అని మరీ మరీ చెప్పి వారిని పంపించాడు. దశరథుడి రాజగజం మీద పాదుకలు పెట్టి ఛత్రం పెట్టుకొని భరతుడు అయోధ్య చేరాడు. నందిగ్రామ నివాసం. భరతుడు ఆ దివ్య పాదుకలను తన తలపై పెట్టుకొని కన్నీళ్లతో చిత్రకూటం నుండి తిరుగు ప్రయాణం అయ్యాడు. అయోధ్యకు చేరుకున్న రాజభవనంలోకి వెళ్లకుండా నగర శివార్లలో నందిగ్రామంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకొని అన్నయ్య నారచీరలు ధరించి గడ్డిపాన్పుపై పడుకొనున్నాడు. రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి ప్రతి విషయాన్ని ఆ పాదుకలే నివేదిస్తూ వాటిని ఆజ్ఞ మేరకు రాజ్యపాలన ప్రారంభించాడు. భరతుని శపథం. 14 ఏళ్ళు ముగిసిన మరుక్షణమే అన్నయ్య రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని భరతుడు శపథం చేశాడు. తన స్వార్థం కోసం కాకుండా కేవలం అన్నయ్యపై భక్తితో రాజ్యం చేసి భరతుడు త్యాగాన్ని మారుపేరుగా నిలిచాడు. అడుగడుగునా ధర్మం, త్యాగం పొందటం కాదు వినడం కూడా గొప్ప. త్యాగాన్నైనా అమృతంగా, ఆ అమృతము మన మనస్సుతో అంతట ధర్మాన్ని బోధించే కావ్యమే మన రామాయణం. ఇలా మహనీయులై ఉన్న దేశం మన భారతదేశం. ధర్మంలో పుట్టిన మనందరం గర్వపడాలి. త్యాగాన్ని మనం గుర్తించాలి. ఒక్కసారి అందరూ జై శ్రీరామ్ అని అనండి. జై శ్రీరామ్. మీకు ఎల్లవేళలా శుభం జరుగుగాక.